హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? లాంగ్ వీడియో పెట్టి అయితే చాలా రోజులైంది. ఈ లాగ్ అయితే మేము శ్రీశైలం వెళ్తున్నామండి. ఆగస్టు 14th మా మ్యారేజ్ యానివర్సరీకి. అయితే మేము 13th రోజే బయలుదేరామండి. 14th రోజు మా పెళ్లి రోజు అక్కడ దర్శనం చేసుకోవాలని మేము ప్లాన్ వేసుకొని వెళ్ళామండి. ఇదైతే ఆగస్ట్ 13th రోజు లాగు. కుదరలేదండి పోస్ట్ చేయడానికి. నేను శారీ బిజినెస్ చేస్తాను కదా, నాకు ఈ వినాయక చవితి సందర్భంగా నేను శారీస్ డ్రెస్సెస్ తెచ్చా అండి. నాకు అవి ఇంట్లో బిజినెస్ సరిపోయింది. నేను ఎడిటింగ్ అయితే చేయలేదు, పోస్ట్ చేస్తున్నాను ఇప్పుడు. ఇదైతే ఆగస్ట్ 13th రోజుదండి ఈ వీడియో. శ్రీశైలం వెళ్తున్నాము మేమందరము. మీరందరూ వినాయక చవితి ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారో కామెంట్ చేయండి. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. ఆ వినాయకుని ఆశీస్సులు మీ అందరికి ఉండాలని కోరుకుంటున్నాను. ఇక్కడైతే మేము వెళ్ళేదాళ్ళు చాలా గ్రీనరీగా ఉందండి. అక్కడ ఆగి మేము కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. నేను వీడియో కూడా షేర్ చేశాను షార్ట్స్లో, చూడండి. ఇక్కడ వినుకొండ దగ్గర ఆగామండి. వెళ్తా ఉదయం అయితే టిఫిన్ చేసి బయలుదేరాము. ఇక్కడ మధ్యాహ్నం లంచ్కి ఆగాము. ఇక్కడైతే భోజనం అయితే చాలా బాగుందండి. శ్రీశైలం వెళ్ళే వాళ్ళు వినుకొండలో ఆగి ఇక్కడ అయితే భోజనం చేయండి, చాలా బాగుంది మీల్స్ అయితే. వినుకొండ మీదుగా వెళ్ళే వాళ్ళు అయితే శ్రీశైలం ఇక్కడ ఆగి భోజనం చేయండి, చాలా టేస్ట్గా ఉంది భోజనం అయితే. ఇక్కడైతే వీడియో తీస్తున్నా అండి. మీల్స్ అయితే చాలా టేస్ట్గా ఉంది. వినుకొండ మీదుగా శ్రీశైలం వెళ్ళే వాళ్ళు అయితే లంచ్కి ఇక్కడ తినండి, చాలా బాగుంది. ఇంకా లంచ్ చేసిన తర్వాత మేము ఇక్కడ పైకి సాక్షి గణపతి దగ్గరకు వచ్చేటప్పటికైతే 5 అయిందండి. ఇంకా దర్శనం చేసుకుందామని ఇక్కడ ఆగాము. సాక్షి గణపతిని దర్శనం చేసుకొని ఫొటోస్ దిగామండి. ఇక్కడ కొంతసేపు కూర్చున్నాము. ఇక్కడైతే మేము హరిత రిసార్ట్లో బుక్ చేసుకున్నాం అండి. ఆన్లైన్లోనే బుక్ చేసుకున్నాము రూము. 10 days ముందే బుక్ చేసుకున్నామండి హరిత రిసార్ట్లో. ఇది ఓన్లీ ఆన్లైన్లోనే బుక్ చేసుకోవాలండి. రూమ్స్ అయితే చాలా బాగుంటాయి. ఇద్దరికి అయితే బ్రేక్ఫాస్ట్ ఉంటుందండి. మార్నింగ్ 2 మనుషులకే ఇస్తారు బ్రేక్ఫాస్ట్ ఓన్లీ, లంచ్ అయితే ఉండదు. ఇక్కడ హరిత రిసార్ట్లో మేము బుక్ చేసుకున్నాం 10 days ముందే. రూమ్స్ చాలా బాగుంటాయండి. ఎవరైనా శ్రీశైలం వెళ్ళాలనుకున్న వాళ్ళు ముందరగానే రూమ్స్ కావాలంటే ఈ హరిత రిసార్ట్లో బుక్ చేసుకోవచ్చు. 10 days ముందే బుక్ చేసుకున్నాం మేమైతే. రూమ్ అయితే మీడియంగా ఉందండి. మీకు రూమ్ టూర్ కూడా చూపిస్తాను, చూడండి. అలాగే కార్డు అయితే ఇస్తాడండి. ఇదిగోండి, మనకి ఇక్కడ సెల్ఫ్లు కూడా ఇస్తారండి. మనం ఇక్కడ మనం బ్యాగ్స్ అవన్నీ పెట్టుకోవచ్చు. రూము ఈ బెడ్ కూడా చాలా పెద్దది ఇస్తారండి. 4 మెంబర్స్కి అయితే సరిపోయిద్ది బెడ్. టీవీ కూడా ఇచ్చారండి. మాకైతే ఇటు రోడ్డు వైపు వచ్చిందండి. గుడికి దగ్గరలోనే ఉంటుంది హరిత రిసార్ట్.
మనకి వాకబుల్ డిస్టెన్స్లోనే గుడికి లేదా దగ్గరలోనే ఉంటుంది. రూమ్ వచ్చేసేసి 2000 రూపీస్ అండి, అరౌండ్గా అంతే ఉంటుంది. మేము ఇక్కడ ఆన్లైన్లోనే బుక్ చేశారు మా హస్బెండ్. మేము స్పర్శ దర్శనం టికెట్లు కూడా ఆన్లైన్ బుక్ చేసుకున్నాం అండి. ఈ రీలు నేను షార్ట్స్లో పోస్ట్ చేస్తాను చూడండి. ఆల్రెడీ చేశాను, కింద నేను వీడియో పోస్ట్ చేస్తాను చూడండి. రీల్స్ చేసాము. ఈ రీల్ పోస్ట్ చేసి కూడా 1 వీక్ అవుతుందండి. ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ మార్నింగ్ అండి దర్శనానికి వెళ్తున్నాము. మాది స్పర్శ దర్శనం వచ్చేసేసి 7:30కి ఇచ్చారండి టైము. మార్నింగ్ గర్భగుడిలో స్పర్శ దర్శనం. ఇక్కడ రెడీ అయ్యి వెళ్తున్నాము దర్శనానికి. స్పర్శ దర్శనం టికెట్లు కూడా ఆన్లైన్లోనే బుక్ చేసుకున్నామండి. టికెట్ వచ్చేసి 500 ఉంటుంది స్పర్శ దర్శనం టికెట్ గర్భగుడిలో. నెక్స్ట్ వచ్చేసి మార్నింగ్ దర్శనం చేసుకొని వచ్చామండి. వచ్చేసి ఇక్కడ టిఫిన్ చేస్తున్నాము, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. ఇక్కడ శ్రీశైలం వచ్చిన వాళ్ళు అందరు ఎక్కువ ఇక్కడే నాయుడు హోటల్ అండి, అందరికి తెలిసే ఉంటుంది. ఇక్కడ టిఫిన్ చాలా బాగుంటుంది. మేము అంతకుముందు శ్రీశైలం వచ్చినప్పుడు కూడా ఇక్కడ టిఫిన్ చేసాము, చాలా బాగుంటుంది. ఎవరైనా గర్భగుడిలో స్పర్శ దర్శనం టికెట్ కావాలంటే ఆన్లైన్లో బుక్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ టిఫిన్ చేసిన తర్వాత ఇక్కడ షాపింగ్కి అయితే వచ్చామండి. ఎక్కువైతే ఏం కొనలేదు, ఇవన్నీ మామూలుగా ఇంట్లో విభూది గడ్డలను దారాలు అవి కొన్నామండి. బ్యాంగిల్స్ అయితే చాలా బాగున్నాయండి. ఇక్కడ గాజు బ్యాంగిల్స్ అయితే చాలా బాగున్నాయి. ఇక్కడ కొన్ని బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను. మనకి గ్లాస్ బ్యాంగిల్స్ ఇక్కడ చాలా తక్కువ కాస్ట్లో ఉన్నాయండి. మనకి ఇక్కడ షాపుల్లో కన్నా ఇక్కడ తక్కువగా ఉంది రేటు. బ్యాంగిల్స్ తీసుకున్నాను మా అమ్మాయికి, నాకు. ఇంకా ఇవన్నీ మామూలుగా హెయిర్ క్లిప్స్, బ్యాండ్స్. దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. స్పర్శ దర్శనం. శివలింగానికి మన తల మోటిస్తారు కదండి, చాలా దర్శనం అయితే ఆ దర్శనం బుక్ చేసుకోండి ఎవరైనా శ్రీశైలం వెళ్తుంటే. స్పర్శ దర్శనం టికెట్ వచ్చేసి 500 ఉంటుందండి. మనం ఆన్లైన్లోనే బుక్ చేసుకోవాలి. మేము అంతకుముందు శ్రీశైలం వెళ్ళండి, అప్పుడు కూడా స్పర్శ దర్శనం తీసుకున్నాము. మా వీడియోస్ నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కితే మేము ఏ వీడియో చేసినా కానీ మీకు నోటిఫికేషన్స్ వచ్చింది వెంటనే. నేను శారీకి సంబంధించిన వీడియోస్ కూడా పోస్ట్ చేశానండి, చూడండి. నా ఛానల్లో వీడియోస్ అన్నీ చెక్ చేయండి. నేను ఈ శారీస్ కలెక్షన్ పోస్ట్ చేద్దామని కుదరట్లేదండి నాకు. ఇక్కడ ఇంట్లో సేల్ చేయడానికి సరిపోతుంది. ఆన్లైన్ కూడా మొదలు పెడతా ఉన్నాను, కుదరట్లేదు.
ఆ వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.